హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి మనం ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళబోతున్నాం. ట్రైన్ వచ్చి పశ్చిమ ఎక్స్ప్రెస్. ప్రస్తుతానికైతే సబ్జీ మండీలో ఉన్నా. ఇది రైల్వే స్టేషన్ అనమాట. ఇగ్నోర్ మై నోస్, ఎందుకంటే నేను ట్రెక్కి వెళ్ళొచ్చా. అక్కడ క్లైమేట్ ఎక్కువ ఉండటం వల్ల మైనస్ వల్ల సో ట్యాన్ అయింది కొద్దిగా. సో దానివల్ల అనమాట. ట్రైన్ వచ్చి 3:30కి అనమాట సబ్జీ మండి రైల్వే స్టేషన్. రేపు మార్నింగ్ అంటే ఫ్రైడే, ఇది సాటర్డే మార్నింగ్ 3:30కి అలా 1:30కి అలా దింపుద్ది అనమాట. 1కి 2కి అలా దింపుద్ది ముంబైలో. వెయిట్ చేస్తున్నారా, ఇంకా రాలే ట్రైను. టైం పడుతుంది అనుకుంటా. ఇప్పటికి సోనీపట్లో ఉంది, అంటే హర్యానా, అంటే పంజాబ్ నుంచి వస్తుంది. ట్రైన్ వచ్చి 20 minutes డిలేలో ఉంది. 3:30కి రావాల్సింది 3:50కి వస్తుంది. ట్రైన్ అయితే వస్తుంది గైస్ ఇప్పుడు, పశ్చిమ ఎక్స్ప్రెస్. హాఫ్ అన్ అవర్ లేటు. 3:30కి రావాల్సింది 4కి వస్తుంది. రావే బాబు, లేటు. ప్రైజ్ ఇప్పుడు వచ్చింది మనకు కాదు, వేరే ట్రైన్. మనది ఇంకా 4 kilometers దూరంలో ఉంది. ఇంకో 15-20 minutes పడుతుంది అనమాట. దూరం నుంచి చూసి అందరూ పశ్చిమ ఎక్స్ప్రెస్ అనుకున్నారు. ఇంకెంత ఇప్పుడు వెయిట్ చేయాలో, ఇంకో 15-20 minutes వెయిట్ చేయాలి. మన బండి అయితే వస్తుంది ఆఫ్టర్ 30 minutes డిలే. పశ్చిమ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ అమృత్సర్ టు ఢిల్లీ. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా. మన బుకింగ్ అయిపోయింది, స్లీపర్ S1. జనరల్ చూడండి ఎలా ఉందో, ఫుల్ రష్. S6 మనది S1, S5, S4. S1 మందే. ట్రైన్ అయితే వచ్చేసింది. హలో, दिलीप एक मिनट ले लिया बैग, ये पकड़ना. मंदोच्ची 40 number 32 31. మా స్లీపర్ కూడా జనరల్గా చేశారు. ఉడకైతే మామూలుగా లేదు. आंटी जी थोड़ा साइड दें. साइड दो, हमें अंदर जाने दो. यस, शिवा 40 मेरा है. हाँ 40. ऊपर आना है, ऊपर आना है. हाँ ऊपर बैठता.
మన సీట్ పైన వచ్చింది సైడ్ అప్పర్. चलिए जरा हटिए, आते हैं नीचे ही आ रहे हैं. अरे वो नहीं क्या सुन रहे हैं? हटो हटो हटो. हटना भैया. ये कौन सी है? ఎట్లయితే కింద పెట్టేసాం. ఎక్కేసాం ట్రైన్. టీసీ అయితే వచ్చాడు. టికెట్ లేని వాళ్ళకి అయితే ఫైన్ అయితే వేస్తున్నాడు. హ్యాపీ. అక్క అయితే వచ్చింది, మనం పడుకున్న ట్యాక్ చేసాం. ఏదో టెక్నిక్ అనమాట. అంటే ఇలా వచ్చినప్పుడు అంటే ఒక స్లీప్ కింద వేస్తాం అనుకో, మనం మళ్ళీ అడగరు ఎవరు వచ్చాం. అది మ్యాటర్. అయితే ఆర్డర్ అయితే పెట్టాను. ఇది ఏదో చేప అంట. సో ఇది పంజాబీ చేప అనమాట. 180 రూపీస్ అయితే పడింది నాకు. గ్రీన్ చట్నీ ఇచ్చాడు, ఆనియన్స్ ఇచ్చాడు ఎక్స్ట్రా. ఆనియన్స్ చెప్పాను నెక్స్ట్ టైం అని. సో ఇదనమాట. పదండి, ఆకలేస్తుంది, తిందాం. చాలా అంటే చాలా ఆకలిగా అయితే ఉన్నాను. టేస్ట్ బాగుంది, కాకపోతే ఆయిల్ ఎక్కువైంది. బాగుంది, క్రిస్పీగా. ఇదన్నమాట పంజాబీ చేప, గ్రీన్ చట్నీ, ఆనియన్స్ ఎక్స్ట్రా ఇమ్మని ఇచ్చాడు. సో పర్లేదు, స్పైసీగా బాగుంది. అంటే ఇలా నార్త్కి వచ్చినప్పుడు కొత్త డిషెస్ ట్రై చేయాలన్నమాట. అది పదండి కానిచ్చేద్దాం. స్పైసీ అని చెప్పాను, మా స్పైసీ గట్టిగానే ఉంది. గొడవ అవుతున్నట్టుంది.
गिर जाएगा। बीबी तो नहीं है कि नीचे यहाँ था। बदल लो बदल लो। किसका था किसका कौन भी रहा है अभी क्या कर सकता है। बदल लो बदल लो। अरे मैं कहाँ पी रहा था, मैं तो उधर रखा था। టీ అయితే పడిపోయింది. हम कहाँ पिए तो अभी तो खड़े हैं तुम्हारे सामने ना, हम तो रखा था। ఫైనలీ రీచ్డ్ ముంబై. ఢిల్లీ నుంచి ముంబైకి రావడం కన్నా ముంబైలో నుంచి ముంబై రావడానికి చాలా కష్టం. చూడండి క్రౌడ్ ఎంత ఉన్నారు. ఇక్కడతో అయితే వ్లాగ్ అయితే అయిపోయింది. ఢిల్లీ నుంచి ముంబై ప్రయాణం చూశారు కదా. అంటే ఢిల్లీ నుంచి ముంబై రావడానికి అంత కష్టపడలేదు, కానీ ముంబై నుంచి ముంబైలోకి రావడానికి చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది. సో ఇక్కడ క్రౌడ్ ఎక్కువ. సో అది మరి వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Until then, bye bye. We'll meet you in next vlog. Bye.